ఈ పాచికలు ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేశాయి. కాని ఆ పగ మొదలైన చోటు కురుక్షేత్రం కాదు. అది మొదలైంది ఒక సోదరి కళ్ళకు కట్టుకున్న చీకటితో. నా భర్త ఈ లోకాన్ని చూడలేడు, అయితే నేను చూడను. నా కుమార్తె జీవితాన్ని మాకు తెలియకుండా నిర్ణయించే హక్కు మీకెవరిచ్చారు? మేము కోల్పోయినదంతా మర్చిపోకు. గాంధారానికి జరిగిన అవమానాన్ని మర్చిపోకు. ఆ రోజు ఒక కుమారుడు చనిపోయాడు. ఒక శకుని పుట్టాడు. గాంధారం పర్వతాల మధ్య వెలసిన ఒక శక్తివంతమైన రాజ్యం. ఆ రాజ్యానికి యువరాజు శకుని. అన్నయ్య, నాన్నగారు నన్ను ఇంత దూరం పంపిస్తే నువ్వు నన్ను మర్చిపోతావా? నిన్ను మర్చిపోవడమా? నువ్వు ఎక్కడున్నా గాంధారంలో ఒక అన్నయ్య నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ప్రభూ, మహారాజు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వస్తాను. చెప్పండి, హస్తినాపురం నుంచి ఏ వార్త తీసుకొచ్చారు? మహారాజా, కురువంశం మీతో ఒక బంధాన్ని కోరుకుంటోంది. హస్తినాపురం నుంచి ఒక వివాహ ప్రతిపాదన గాంధారానికి చేరింది. కురువంశపు యువరాజు ధృతరాష్ట్రునికి గాంధారీదేవిని వివాహం చేయాలని హస్తినాపురం కోరుకుంది. ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడని నిజమేనా? అవును శకుని. అయితే గాంధారి జీవితం గురించి నిర్ణయం తీసుకునే ముందు ఆమెకు నిజం చెప్పాలి. ఆ వార్త విన్న తర్వాత గాంధారి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె ముందున్నది ఒక వివాహం మాత్రమే కాదు, తన భర్తతో కలిసి జీవితాంతం నడవాల్సిన ఒక చీకటి. గాంధారి, ఏం చేస్తున్నావు? నా భర్త ఈ ప్రపంచాన్ని చూడలేరు, అయితే ఆయన భార్యగా నేను మాత్రం ఈ ప్రపంచాన్ని ఎలా చూడగలను? గాంధారి, ఆమె తీసుకున్న నిర్ణయం ఒక్క క్షణంలో ఆమె జీవితాన్నే మార్చబోతోంది. గాంధారి తన కళ్ళకు వస్త్రం కట్టుకుంది. ఆమెను అలా చూస్తుంటే మనం తీసుకున్న నిర్ణయం సరైనేనా అనిపిస్తోంది. నాకు అదే బాధ ఉంది శకుని. కానీ అది ఆమె స్వయంగా తీసుకున్న నిర్ణయం. మనం బలవంతంగా ఆపితే ఆమె మనసును బాధ పెట్టినట్టే అవుతుంది. కానీ ఆమె నా చెల్లెలు. జీవితాంతం ఆ చీకట్లో ఉండటం చూస్తూ నేను ఎలా ఊరుకోగలను? అందుకే నువ్వు ఆమెకు తోడుగా ఉండాలి. గాంధారి హస్తినాపురం కోడలైంది. ఆమెతో పాటు శకుని కూడా ఆ రాజ్యంలో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అతని కుటుంబాన్ని ఎదురుచూస్తున్నది ఏమిటో అతనికి అప్పటికి తెలియదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. నీ సోదరికి ఎప్పుడూ అండగా ఉండు శకుని. అది నా బాధ్యత పితామహ. కొన్ని నెలలు గడిచాయి. హస్తినాపురంలో అన్నీ సవ్యంగానే సాగుతున్నాయి. కానీ ఒకరోజు ఎవరికీ తెలియని ఒక నిజం హస్తినాపురం గడప తొక్కింది. ఒక వృద్ధ సాధువు భీష్ముణ్ణి కలవడానికి వచ్చాడు. అతని మాటలు విన్న తర్వాత
భీష్ముడి ముఖంలో చిరునవ్వు మాయమైంది. ఎందుకంటే అతను చెప్పిన నిజం గాంధారి గురించి, హస్తినాపురానికి తెలియని ఒక రహస్యం. ఆ నిజం వెనుక ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఉంది. గాంధారి చిన్నతనంలోనే ఆమె జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు ఒక ప్రమాదాన్ని గుర్తించారు. ఆమెకు కలిగే మొదటి వైవాహిక బంధం ఆమె భర్త ప్రాణానికి ప్రమాదంగా మారుతుందని చెప్పారు. ఒక తండ్రిగా సుబలుడికి ఆ మాటలు భయాన్ని కలిగించాయి. ఆ ప్రమాదాన్ని తొలగించడానికి ఒక ప్రాచీన ఆచారాన్ని సూచించారు. ముందుగా గాంధారికి ఒక మేకతో ప్రతీకాత్మక వివాహం చేయాలి. ఆ వివాహం పూర్తయిన వెంటనే ఆ మేకను బలి ఇవ్వాలి. అలా గాంధారి మొదటి వివాహం ఒక మానవుడితో కాదు, ఒక ఆచారం కోసం తీసుకొచ్చిన మేకతో జరిగింది. ఆచారం పూర్తయింది, మేక బలి ఇవ్వబడింది. ఆ సంఘటన గాంధార రాజభవనం గోడల మధ్యే సమాధి అయిపోయింది. గాంధారి, ఆమె తండ్రి ఆ ఆచారం నిర్వహించిన కొద్దిమంది తప్ప మరెవరికీ తెలియలేదు. కాలం గడిచింది. గాంధారి హస్తినాపురానికి కోడలైంది. ఆమె గతం ఆమెతో పాటు రాలేదని గాంధారం భావించింది. కాని గతం ఎప్పుడూ చనిపోదు. ఒకరోజు ఆ నిజం భీష్ముడి ముందుకు వచ్చింది. ఆ క్షణంలో భీష్ముడి కోపం గాంధారంపై కాదు, తమను మోసం చేశారనే భావనపై మండింది. సుబలా, ఈ విషయం నీకు తెలుసా? తెలుసు పితామహ. అయితే ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం చేసేటప్పుడు ఎందుకు చెప్పలేదు? అది ఒక ఆచారం మాత్రమే. గాంధారి జీవితానికి ఆచారమా? ఒక విషయం హస్తినాపురానికి తెలియకుండా దాచిపెట్టి దాన్ని ఆచారం అని చెప్పి తప్పించుకోగలవా? పితామహ, నా తండ్రిని శకుని. ఆగు. మీరు మా నమ్మకాన్ని గౌరవించలేదు. నేను నా కుమార్తెను కాపాడాలని మాత్రమే అది నీ ఉద్దేశం కావచ్చు. కాని దాని భారాన్ని ఇప్పుడు గాంధారం మోయాలి. వారిని బంధించండి. మమ్మల్ని ఖైదు చేయడం వల్ల మీకు నిజం మారిపోతుందా? ఆ రోజు శకుని మొదటిసారి హస్తినాపురం చేతిలో తన కుటుంబాన్ని కోల్పోయాడు. కానీ అది శకుని జీవితానికి ముగింపు కాదు. అతని లోపల ఒక కొత్త శకుని పుట్టబోతున్న రాత్రి అది. ఇది ఏంటి? ఒక్క మనిషికి కూడా సరిపడనంత అన్నమిచ్చి ఇంతమందిని ఎలా బతకమన్నారు? మాకు ఇచ్చిన ఆజ్ఞ అంతే. వాళ్ళు మనకు ఆహారం ఇవ్వడం లేదు. మనలో ఎవరు చివరి వరకు బ్రతుకుతారో చూస్తున్నారు. అయితే మనం ఏం చేయాలి? ఇది నువ్వే తినాలి. నేనా? ఇంతమందిలో నేను ఒక్కడనే ఎలా తింటాను? లేదు, అందరం కలిసి తిందాం. ఏం జరిగినా కలిసి ఎదుర్కొందాం. అందరం తింటే ఎవరికీ సరిపోదు. కాని నువ్వు ఒక్కడివి తింటే కనీసం నువ్వైనా బ్రతుకుతావు. ఇది కలిసి ఎదుర్కొనే పరిస్థితి కాదు శకుని. ఇది ఎవరో ఒకరు బ్రతకాల్సిన పరిస్థితి. ఆ రోజు నుంచి ఆ చిన్న పాత్రలో వచ్చిన అన్నం శకునికి మాత్రమే దక్కింది. ప్రతిరోజు అతను తినేవాడు. అతని ముందు అతని కుటుంబం ఒక్కొక్కరుగా బలహీనపడుతూ పోయింది. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఒక ప్రాణమం తగ్గింది. కానీ ఆ చిన్న పాత్రలోని అన్నం మాత్రం శకుని ప్రాణాన్ని నిలబెట్టింది. నాన్నా, నా కోసం అందరూ చనిపోతుంటే నేను ఎలా బ్రతకాలి? నువ్వు బ్రతకడం వాళ్ళ మరణం కాదు శకుని. వాళ్ళందరూ కోరుకున్నది అదే. ముందు నాకొక మాట ఇస్తావా? ఏ మాటైనా ఇస్తాను నాన్నా. ఏం జరిగినా నువ్వు బ్రతకాలి. మమ్మల్ని కోల్పోయిన బాధతో నువ్వు చనిపోవద్దు. నువ్వు బయటకు వెళ్ళాలి. మా కథను మర్చిపోకూడదు.
ఒకరోజు ఈ చీకటి నుంచి నువ్వు బయటపడతావు. ఆ రోజు నీకు ఈ రాత్రి గుర్తుండాలి. శకుని, నేను నీతో ఉండకపోవచ్చు, కానీ నా మాట నీతోనే ఉంటుంది. సుబలుడితో పాటు గాంధార కుటుంబం మొత్తం అంతమైపోయింది. జీవించి మిగిలింది ఒక్క శకుని మాత్రమే. అతన్ని ఇక కారాగారంలో ఉంచడం వల్ల ప్రయోజనం లేదని భీష్ముడు భావించాడు. ఆ కారాగారం నుంచి బయటకు వచ్చినది అదే శకుని. కాని ఆ రోజు లోపలికి వెళ్ళిన శకుని మాత్రం కాదు, తన తండ్రిని కోల్పోయాడు, తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన నమ్మకాన్ని కోల్పోయాడు. కాని ఒకటి మాత్రం మిగిలింది, పగ. ఆ పగను ఆయుధంగా మార్చుకున్నాడు. ఆ ఆయుధానికి పేరు పాచికలు. ఇక నుంచి పాచికలు పడేది శకుని చేతిలో కాదు, హస్తినాపురం భవిష్యత్తే అతని చేతిలో పడబోతోంది. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మహాభారత యుద్ధంలో శకుని ఏం చేశాడో చూడాలనుకుంటే కామెంట్లో శకుని పార్ట్ 2 అని రాయండి. మీ స్పందన చూస్తే తప్పకుండా శకుని 2వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.